రోజుల నుంచి మురగడం స్టార్ట్ అవుతుంది. 7 రోజులకి మొత్తం చీకిపోతుంది. కోయకాలు గడ్డి ఏదున్నా చీకిపోతుంది. మనం నాటేస్తామా ఎక్కువ ఒడ్లు చల్లుతాం? ఇక్కడ నాటేగా. నాటు ఎన్ని రోజులు మీరు దమ్ చేస్తే ఎన్ని రోజులు మురుగు పెడతారు? 25 అదండి. అప్పుడు మీకు ఒక్కొక్కళ్ళు 20-25 రోజులు మినిమం చేస్తారు. అయితే ఈ వారంలోనే సరే ఓకే, మీకు వారంలో 7 రోజుల్లో అవునే ఇటు 7 రోజుల్లో మీకు వచ్చేసరికి చిక్కిపోతుంది. తర్వాత మీరు మొత్తం 10 రోజులు ఉంచారనుకోండి. 10 రోజులు ఉండడం వల్ల ఏంటంటే ఎక్కడ చిక్కిపోయిందో మీకు ఈ గడ్డి కోయకాలు ఎక్కడ చిక్కిపోయిందో ఆ చిక్కిపోయిన దగ్గర వానపాము డెవలప్ అవుతుంది. మీకు వానపాములు అనేది డెవలప్ అవుతుంది ఈ ప్రోడక్ట్తోనే. మీకు మార్కెట్లో గడ్డి మురిగిపోయి వానపాములు డెవలప్ అయ్యే ప్రోడక్ట్ ఈ ప్రొపెల్ ఒక ట్రాపికల్ అగ్రో కంపెనీ మాత్రమే ఉంటుంది. గడ్డి మురుగుతుంది. గడ్డి మురగడంతో పాటు మీకు వానపాము డెవలప్ అవుతుంది. దానితో పాటు మనం పండించిన పంట ఏదుందో పశువుల ఎరువు ట్రాక్టర్తో తోలడానికి ఇప్పుడు లేదు. ప్రజెంట్ గా పశువుల ఎరువులు అంతకన్నా లేవు. ఇన్ని ఎకరాలకు మనం తోలాలంటే లేదు. కాబట్టి మన పండించిన పంటనే ఎరువుగా మార్చడం కోసం ఇది ఒక ప్రోడక్ట్. ఈ ప్రొపెల్ అనేది పండించిన పంటనే అగ్గిపుల్లతో కాలబెడితే మొత్తం భూమి వేడయ్యి లోపల ఉన్న వానపాములు సూక్ష్మజీవులు అనేది చచ్చిపోతాయి వేడికి. ఇప్పుడు మనమే ఉన్నాం బాబాయ్, ఒక అగ్గిపుల్ల మన మీద పెడితే మంట బొబ్బలు వచ్చేస్తుంది. కానీ భూమిలో ఉన్న వానపాములు ఎవరికి పోయి చెప్పాలి? నీ రైతన్నకే చెప్పాలి కదా. రైతన్నకే చెప్పాల్సింది. అది నువ్వు మండితే దాని మాటలు వస్తే లోపో అనుకునేది, కానీ ఏం రావట్లేదుగా. మరి నువ్వు కాలబెడుతున్నావు. దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది ఇప్పుడు మీరు కొంచెం వీడియోలో చూశారు. దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు కాలబెట్టడం వల్ల మీరు ఆ వానపాములు సూక్ష్మజీవులు చచ్చిపోవడంతో పాటు మీకు దుబ్బు కుళ్ళుడు, వేరు కుళ్ళుడు, తాటాకు తెగుళ్ళు వస్తుంది. అది మీరు బాగా గమనించండి. అవునండి, మీరు ప్రతి సంవత్సరం చేసేది ఏది ఉందో ఒకేసారి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి. దానివల్ల ఏంటంటే అది వచ్చేది ఇదే. దానివల్ల ఏంటంటే కొంచెం మీరు ఒక్కొక్క ఎకరానికి ఒక 2 కట్టలు 3 కట్టలు కాకుండా ఒక కట్టలో వేసుకుంటూ తగ్గించు. ఎందుకంటే మనం పండించిన పంట వరికోయకాలు గడ్డి ఉంది కదా, అది మురుగుతుంది అట, అది ఎరువుగా మారుతుంది. ఇదేమో 50 కేలు కనబడుతుంది బయట, కానీ మీ భూమిలో అది కనబడదు. అంతే తేడా. అది 50 కేలు అని బయట కనబడుతుంది కాటకి, కానీ మన భూమిలో ఏ విధంగా కాటా చేయలేము అది. కాబట్టి మనం పండించిన పంటని ఎరువుగా మారుస్తున్నాం. అది ఇది ఉపయోగపడుతుందండి. ఈ ప్రొపెల్ వల్ల అయితే మీకు ఇన్ని లాభాలు ఉన్నాయి. భూమి గుల్లబారి భూసారం పెరుగుతుంది. మళ్ళీ దీంతో ప్రతి సంవత్సరం మీరు వేసే ఫెర్టిలైజర్ని కరగదీసేసి అందించుకుంటా కాకుండా భూమి గుల్లబారి సాధిగా మన పాత పద్ధతిలో ఎలా ఉందో భూమి మళ్ళీ రీసైక్లేషన్ అవుతుంది. ఇది ప్రొపెల్ అన్న ఉపయోగాలండి. మీరు నార్మల్లో కూడా వేసుకోవచ్చు. నార్మల్లో 1/2 kg వేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రొపెల్ అనేది ఈ విధంగా వాడుకోవచ్చు అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి. సార్ అవును సార్, కేజీ 350 రూపాయలు, 2 కేజీలు 700 రూపాయలు అండి. సార్ 350 రూపాయలు. నేను 10 సంవత్సరాల క్రితము 1 కేజీ అమ్మినప్పుడు కూడా అదే 350. ఇవాళ 1000 టన్నులు పోతున్నప్పుడు కూడా అదే 350 రూపాయలు. సార్ మురుగుతుంది, అందుకనే కదా మీకు కష్టపడి. ఎందుకంటే ఇవాళ మన గవర్నమెంట్ కూడా చెప్తుంది, బాగా ఏడేళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఒక ప్రోడక్ట్ పాతది వాడేటోళ్ళు, ఏ ప్రోడక్ట్ అది కుల్లడానికి పాతది ఉపయోగించేటోళ్ళు మన రైతన్న. భాస్వరం అనేది కావాల్సినంత ఉంది మన భూమిలో. కాబట్టి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ని గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ చెప్పట్లేదు. మొన్న మా రైతుల డీలర్ల మీటింగ్ లో కూడా ఈ ప్రొపెల్ వాడుకోమని చెప్తున్నారు. ఎందుకంటే నీకు భాస్వరం ఆల్రెడీ డెవలప్ అయి ఉంది కదా, మళ్ళీ నువ్వు భాస్వరం ఎందుకు డెవలప్ చేస్తావు? ఈ భాస్వరం కరగడానికి ఇఫ్కో కంపెనీ వాళ్ళది PSB పాసిబుల్ బ్యాక్టీరియా అని లీటర్లలో కూడా రైతులకు ఫ్రీగా ఇచ్చిన రోజులు ఉన్నాయి. మీ ఏవోలు అడిగితే ఆల్రెడీ చెప్తారు. అది భాస్వరం కరిగిచ్చేసి భూమిలో పెరుక్కోపోయిందని విడదీసేస్తుంది. అది దానికోసం ఇచ్చాడు. ఇంకా భాస్వరం కోసం మన SSP వేయాల్సిన అవసరం లేదు. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మీరు ప్రొపెల్ వేసుకుంటే మీకు పండించిన పంట సేంద్రియ ఎరువుగా మార్చేసి దానికి వానపాము డెవలప్ అవుతుంది. అవి వేసినాం, అక్కడ మురిగిపోయింది.